నేను మీ కావ్య. లోకల్ బాడీ ఎన్నికల గండం ఖచ్చితంగా ఉందని అనిపిస్తుంది కాంగ్రెస్కి. ఒక పక్క నిరుద్యోగులు తమ నోటిఫికేషన్స్ విషయంలో కావచ్చు, జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, తమకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్న తర్వాతనే మీరు అప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలి, లేదంటే మేము అడ్డుకుంటామని చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. ఇంకోవైపు పెండింగ్ల బిల్లులు ఖచ్చితంగా మీరు మాకు ఇవ్వాల్సిన బిల్లులన్నీ కూడా చెల్లించాలని ఇప్పటికే నిరసన కార్యక్రమాలు కనిపిస్తున్నాయి సర్పంచ్ల నుంచి, మాజీ సర్పంచ్ల నుంచి. అండ్ మాజీ సర్పంచ్ల పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇట్లాంటి విషయాలను కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి వికారాబాద్ మాజీ సర్పంచ్ ఉన్నారు, రాజిరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. ఏంటి మాజీ సర్పంచుల పరిస్థితి ఏంటి, ఎప్పటికీ ముగిసిపోయింది మీ పదవీ కాలం? మా పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1 మేడం. ఇప్పటికి 18 నెలలు అవుతుంది సర్పంచుల పదవీ కాలం ముగిసి. అప్పట్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 months అయింది. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినాక 100 రోజుల లోపల మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు అన్ని చెల్లిస్తాను, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. దాంతో చాలా మంది సర్పంచులు కనీసం పెండింగ్ బిల్లులు అన్ని వస్తాయేమని చెప్పి వారి పార్టీకి అనుకూలంగా ఉన్నోళ్ళు, కొంచెం న్యూట్రల్ ఉన్నోళ్ళు పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ప్రభుత్వం ఏర్పడ్డాక మాజీ సర్పంచులు ఇప్పటి వరకు 18 నెలలు గడుస్తున్నా ఒక చిల్లి గవ్వ కూడా చెల్లించలే ఆయన. దాదాపు ఎంత పెండింగ్ లో ఉంది బిల్స్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,600 పైచిలకు గ్రామ పంచాయతీల్లో దాదాపు 1100 నుంచి 1200 కోట్ల బకాయిలు ఉన్నాయని శాసనసభలో కన్సల్ట్ మినిస్టర్ సీతక్క గారే చెప్పారు. ఈ విషయంలో ప్రతి నెల అయితే ఈ గతంలో కూడా కోర్టుకు పోయినాం మేడం, ఈ విషయంలో పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పి. కోర్టుకు పోతే ఒక 1 year కింద కోర్టు ఏం చెప్పిందంటే కనీసం ఒక్కొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్కున్న బకాయిలో 3 విడుదల వారిగా చెల్లించాలి అని చెప్పి ఒక తీర్పునిచ్చింది. అవును. డిపిఓలు గాని, మన జిల్లా కలెక్టర్లు గాని కోర్టు ఆదేశాలను కూడా తొంగలో దొక్కిరు. ₹1 కూడా చెల్లించలేదు ఇప్పటి వరకు. కోర్టు ఆదేశాలు కూడా ఇప్పటి వరకు పాటించలేదు. కోర్టు ఆదేశాలు కనీసం ఒక విడత పెండింగ్ బిల్లులు కూడా రాలేవా? ఒక్క విడతలు కూడా రాలేదు, ఇప్పటి వరకు రాలేదు మేడం. మొన్న రీసెంట్ గా 1 month కింద ఎస్ఎఫ్సి నుంచి గానీ దాని నుంచి గానీ ఒక 1100 కోట్లు రిలీజ్ చేసినామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొని టీవీలలో ప్రకటనలు ఇచ్చుకున్నది. కానీ ఇప్పటి వరకు ఒక నయా పైసా బిల్లు కూడా ఏ సర్పంచ్ కి రాలేదు, ఒక ట్రెజరీకి విడుదల కాలేదు, ఒక డిఈ లెవెల్ ఇంజనీర్లకు కూడా సమాచారం లేదు. అన్ని మండలాల, వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వస్తే 20 మండలాల్లో దాదాపు 20 కోట్లకు పైగా ఉన్నాయి పెండింగ్ బిల్లులు. ఇక్కడ మాజీ సర్పంచ్ అంటే కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాక మామూలు రిజర్వేషన్లు గానీ ఇతరత్ర సర్పంచులు చాలా అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకున్నారు. రీసెంట్లీ ఈ రోజు కూడా ఒక ఆయన చేసుకున్నాడు, వరంగల్ జిల్లాను ఏదో నల్గొండ జిల్లాలో ఉంది. అయితే ఎందుకు ఒక నిమిషం ఉండే, అసలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఎందుకు వచ్చిండ్రు సర్పంచ్? అప్పులు తీసుకొస్తారు మేడం. అంటే 6 నెలలకు, ఇప్పుడు అప్పులు ఎట్లుంటాయి గ్రామీణ ప్రాంతాల్లో మీకు తెలియదు కాదు, అప్పులు 3 నెలలకో 6 నెలలకో మాకు బిల్లులు వస్తాయి పనులు చేస్తాయి అని చెప్పి కనీసం వీడు పని చేసుకుంటాడు కదా అని అప్పులు ఇస్తారు. కనీసం 6 నెలలకు అని చూస్తే 18 నెలలు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి 2 సంవత్సరాలు అంటే ఒక మనిషికి 6 నెలలు వాయిదాలు పెట్టి చేస్తే 1 సంవత్సరం గడిచిన 18 నెలలు గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికి కూడా నయా పైసలు రాకపోతే 5 లక్షల అప్పులు తెచ్చి పనులు చేస్తే వాళ్ళ మిత్తులే ఇంట్రెస్ట్ 2.5 లక్షలు 3 లక్షలు అయిపోతున్నది. అంటే చేసిన పనులకు ఆ వచ్చే బిల్లులు ఏమాత్రం సరిపోవడం లేదు ఇప్పుడు కూడా. దీంతో మనస్తాపం చెంది ఎట్లా కట్టుకోలేము కదా, కనీసం చనిపోతేనన్నా దీనికి ఒక పరిష్కారం లభిస్తుందేమో అని చెప్పి ఇప్పటికి ఒక 4-5 మంది సర్పంచులు చనిపోయారు. రీసెంట్లీ ఈ రోజు కూడా ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు, ఒక సోదర సర్పంచ్. అసలు ఎందుకు ప్రభుత్వం మరి అటు బిల్లులు చెల్లించట్లేదు, ఇటు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయట్లేదు, ఎందుకంటారు? అంటే ముఖ్యంగా ఏం మేడం అంటే ఈ రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ముఖ్యంగా 6 గ్యారంటీలు అని చెప్పి 100 రోజుల అదే పీరియడ్ లో నేను 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాడు, అది సక్సెస్ కానందుకు ఏం చేస్తున్నాడు అంటే వాయిదాలు వేసుకుంటూ పోతున్నాడు. ఒక 6 నెలలు వేసాడు ఫస్ట్. ఆ 6 నెలల తర్వాత ఏముందంటే పరిస్థితి నీకు గ్రౌండ్ లెవెల్ కి వచ్చే వరకు పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి ఈ 100 రోజుల 6 గ్యారంటీలు 100 రోజుల టైం ఇచ్చిండు కదా అని చెప్పి అది సక్సెస్ కాకపోవడంతో కనీసం ఒక 6 నెలలు మళ్ళా ముందుకు పోయాడు. పోయిన డిసెంబర్ లో అట్లా పెడతామని చెప్పి 24 డిసెంబర్ లో పెడతామని చెప్పి అప్పటికి ఏమైందంటే వాళ్ళ పార్టీలో ఉన్న ఇంకోటి కులగణన పేరుతోటి ఇంకో రిజర్వేషన్ బీసీలో పెంచుతామని చెప్పి ఉద్దేశంతోన మళ్ళీ ఒక కులగణన చేపట్టాడు. దాంతోన
ముఖ్యంగా ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేదనడానికి నిదర్శనం ఈ స్థానిక సంస్థల వాయిదాలు ఉమ్. అంతే. ఇప్పుడు మరి ఈ ఇష్యూ కోర్టు వరకు చేరింది, తీర్పు కూడా రిజర్వ్ చేసిన పరిస్థితి. మరి ఏంటి ఇంకొక నెల రోజులు మాకు సమయం ఇవ్వండి ఎన్నికల కోసమో అని చెప్పి ప్రభుత్వం అనడం కావచ్చు, లేదంటే 60 రోజులు మాకు సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ అనడం కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే అట్లీస్ట్ అంటే ఇంకొక 2 నెలల తర్వాత ప్రకటించే అవకాశం ఏముంటుందా? 2 నెలలు కూడా కాదు మేడం. అయితే ఇప్పుడు నిన్న కోర్టు ప్రశ్నిస్తే ఏమైందంటే 30 రోజుల టైం కావాలి రిజర్వేషన్లకు కానీ గవర్నమెంట్ చెప్పింది. ఉమ్, గవర్నమెంట్ తరఫున లాయర్ 60 రోజులేమో ఈసీ కోరింది, అంటే 3 నెలలు. టోటల్ గా ఇప్పుడు జూన్ ఎండింగ్ వచ్చింది, జూలై ఆగస్టు సెప్టెంబర్, అంటే దాదాపు ఒకవేళ వాళ్ళకి వీలైతే అక్టోబర్ లో ఎలక్షన్లు నిర్వహించవచ్చు అని ఒక సమాచారం ఉంది. అయితే ఇప్పుడు సర్పంచులు గతంలో బిల్లుల కోసం పోయినరు, ఇప్పుడు మళ్ళీ కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది అంటే మా పెండింగ్ బిల్లులు చెల్లించాలి ఒకటి, రెండవది సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే కనీసం వచ్చే అంటే ఇందులో ఉన్న ప్రజెంట్ ఉన్న సర్పంచుల్లో ఒక 50% ఎంతో మళ్ళీ నిలబడి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం అనే ఉద్దేశం మీద కూడా కోర్టుకు పోయారు మేడం, తొందరగా ఎలక్షన్స్ పెట్టాలని. ఉమ్. అది అయితే ఇప్పుడు అంటే పెండింగ్ తొందరగా చెప్పండి. మేడం అయితే కోర్టుకి ఎక్కవలసిన అవసరం ఏముందంటే ముఖ్యంగా పెండింగ్ బిల్లులు ఒకటి. అయితే ఎప్పుడే గానీ సర్పంచ్లకు పోస్ట్ పోన్ చేస్తే పర్సన్ ఇన్ఛార్జ్ అనేది ఒకటి ఇవ్వాలి మేడం, అసలు 6 నెలలు ముందుకు జరిపితే ఒకవేళ ఉమ్, అలాంటి చేయకుండా ఒక ప్రత్యేక అధికారులతోన 2 సంవత్సరాలు కనీసం గ్రామాల్లో ఒక ప్రజాప్రతినిధి లేకుండా ఒక 18 నెలలు గడిపిన చరిత్ర ఓన్లీ రేవంత్ రెడ్డి గారికి దక్కిందనేది రికార్డులు ఎక్కుతుంది. ఉమ్. అయితే ఇప్పుడు అసలు ఇప్పుడు మీ మాజీ సర్పంచ్లే డిమాండ్స్ ఏంది? నిజంగానే మీ బిల్లులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మళ్ళీ ఎలక్షన్ షెడ్యూల్ పెట్టడం కావచ్చు, లేదంటే మళ్ళీ ప్రభుత్వం ఎన్నికలకి వెళ్ళే ఆలోచన చేస్తే ఏం చేయబోతున్నారు? మాకు పెండింగ్ బిల్లులని చెల్లించాలి, పెండింగ్ బిల్లులు చెల్లించినాకనే షెడ్యూల్ ఇవ్వాలి, లోకల్ సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలి. రెండవది, ఒకవేళ మీరు ఎలక్షన్స్ పెట్టాలనుకుంటే దానికి అంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర మాత్రం డబ్బులు లేవు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు మేడం. అంటే ముఖ్యమంత్రి అటువంటిదే ఓపెన్ గా చెప్పుకుంటాడు. దానికి ఒక పరిష్కారం ఏంటంటే మరి ఇవి కొత్త సర్పంచులు వచ్చినాక ఇస్తారనే నమ్మకం కూడా లేదు. దీన్ని జాయింట్ యాక్షన్ కమిటీ అంటే సర్పంచ్ రాష్ట్రంలో రాష్ట్ర సర్పంచ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏం పిలుపునిస్తుంది అంటే లోకల్ బాడీ ఎలక్షన్ ప్రకటననే మనం అడ్డుకోవాలి అనేది ఒక నిర్ణయం చేస్తున్నాం మేడం. బిల్లులు చెల్లిస్తేనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే ఎలక్షన్స్ పెట్టాలి, లేదంటే నోటిఫికేషన్ వెయ్యొద్దు. ఒకవేళ చేస్తే కూడా అన్ని గ్రామాల్లో జిల్లాల వారీగా మండలాల వారీగా ఒక ప్రత్యేకంగా ఒక ప్లాన్ చేసుకొని షెడ్ అడ్డుకోవాలనేది జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం. అంటే బైకాట్ చేస్తారా? బైకాట్ చేసుకోం కాదు మేడం, అంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే గ్రామాల్లో మాకు బిల్లులు రావాలి, ఈ ఎలక్షన్లు పెట్టొద్దని సర్పంచ్ కానీ వార్డు మెంబర్లతో పాటు గ్రామస్తులతో ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టే ఆలోచనలో ఉన్నాం. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఖజానా ఖాళీ, డబ్బులు లేవు అనే చాలా క్లారిటీగా చెప్పే పరిస్థితి ముఖ్యమంత్రి గారు. సో మీరు ఆందోళనలు చేస్తే డబ్బులు వస్తాయా? ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు, ఆల్రెడీ చాలా మంది సర్పంచ్ల పైన కేసులు కూడా అయినాయి, అరెస్టులు కూడా అయినాయి, నిరసనలు కూడా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంటే యాక్షన్ కమిటీ ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీలో రేపు కూడా ఒక సమావేశం పెట్టిండ్రు, దానికి వెళ్ళాలి. మరి ఏం నిర్ణయిస్తారు కూడా రాష్ట్ర అధ్యక్షులు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్. మీరు పర్సనల్ గా మీ గ్రామంలో పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు అభివృద్ధి పనులు ఏమైనా జరుగుతున్నాయా? మీకు రావాల్సిన బిల్లులు ఏంటండి? మాకు రావాల్సిన బిల్లులు అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి మేడం. ఇప్పుడు మా గ్రామ పంచాయతీ కాడికి వస్తే ఒక 20 లక్షల రూపాయలు పెండింగ్లు ఉన్నాయి. రెండవది, అభివృద్ధి పనులకు వచ్చేసి సీసీ రోడ్లు ప్రభుత్వం వచ్చినాక కొన్ని వర్కులు చేస్తున్నారు, కానీ వాటికి కూడా నీకు 100% బిల్లులు రాలేవు ఇంకా. అంటే వాళ్ళ కార్యకర్తల ద్వారా చేపిస్తున్నారు, స్పెషల్ ఆఫీసర్లు అలాంటివి ఏం చేస్తలేరు పనులు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోనే కొన్ని పనులు చేపించారు. అయితే మిగతా గ్రామాల్లో చూస్తుంటే చాలా మంది ఏంటంటే గ్రామ పంచాయతీ భవనాలను తాళమేయడం కావచ్చు, లేదంటే అక్కడ ఉండే ట్రాక్టర్స్ని అమ్మడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా సర్పంచులు చేస్తున్నారు. ఎందుకు అట్లాంటి పరిస్థితి ఉంది? అంటే రావాల్సిన బిల్లు రావాలి. ఇంకో ముఖ్యంగా ఏంటంటే ఈ 18 నెలల్లో ప్రత్యేక అధికారుల పాలనలో కూడా వాళ్ళకు కూడా ఒక్కొక్క చిన్న గ్రామ పంచాయతీ నుంచి మా మండల హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీ వరకు 2 నుంచి 5 లక్షల రూపాయలు ప్రత్యేక అధికారులు ఖర్చులు పెట్టుకొని ఇప్పటికీ కాలం గడిపింది. అంటే రోజువారీ డీజిల్ ఓపియడం కానీ, లేబర్ కు డబ్బులు ఇవ్వడం కానీ, ఈ మల్టీపర్సన్ లేబర్ కు నెల జీతాలు చెల్లించడం,
బోర్ మోటార్లు రిపేర్ చేయించడం, వీధి దీపాలు వేయడం, ఇటువంటి వాటిలకు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. వాళ్ళు మొన్న రీసెంట్ గా మా మండలంలో కూడా ఉమ్, సెక్రటరీ అంతా జమ అయ్యి ట్రాక్టర్లు తాళాలు చేయలు ఎంపీడీఓకి అప్పచెప్పేసారు. మాకు మాకు నిర్వహణ భారం ఇక ఇప్పటికి మేము చేసిన అప్పులు చాలుగా మాకు ఇప్పటికి ఎక్కువైంది, మేము చెయ్యము అని చెప్పి ట్రాక్టర్ తాళాలు చేయలు ఎంపీడీఓకి అప్పచెప్పారు మేడం. అంటే స్పెషల్ ఆఫీసర్లకు కూడా ఇంకా బిల్లులు రాలేవు ప్రభుత్వం నుంచి. స్పెషల్ ఆఫీసర్లు కూడా 2 నుంచి 5 లక్షల వరకు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీలో. మా మండలంలో 36 గ్రామ పంచాయతీలు. ఉమ్, అంటే మా సర్పంచ్లకు రావాల్సిన బిల్లులు ఒక 2 కోట్ల పైన ఉంటే ఇప్పుడు కూడా మళ్ళీ స్పెషల్ ఆఫీసర్లకు కూడా 1 కోటి రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి బిల్లులు ఈ 18 నెలల కాలంలో. ఉమ్. అదే లాస్ట్ ప్రభుత్వం ఏదైతే ఉందో సో అవి మీకు చెల్లింపులు జరపలేదా? జరపలేదు. లాస్ట్ ప్రభుత్వం నుంచి కూడా జరగలే, కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఉమ్. సో ఇప్పుడైతే ఎన్నికల సమయం గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంది అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి? కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెం మైనస్ గానే చెప్పుకోవచ్చు మేడం గ్రౌండ్ లెవెల్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు వాళ్ళు అదేమంటారు ఓటర్లకు ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చలేదు. చాలా భిన్నంగా ఉంది పరిస్థితి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేదు ప్రస్తుతం. సో అందుకనే ఎన్నికలు ఆపుతున్నారని అనుకోవచ్చా? ఎన్నికల ఆపుతున్నారు కూడా, అది కూడా ఒక పాయింటే మేడం. మీకు ఇప్పుడు సర్పంచ్లకు ఇవ్వాల్సిన బిల్లుల కోసం ఆపుతలేరు. వాళ్ళ పరిస్థితి బాగాలేక ఆపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గ్రౌండ్ లెవెల్ లో బాగాలేక లోకల్ ఎలక్షన్ ఆపుతున్నారు. ఈ మధ్య కాలంలో ఏమైనా స్కీమ్లు ఇచ్చి ఇప్పుడు అంత ఎందుకు మేడం, ఆర్పి రైతు బంధే చూసుకుందాం. పోయిన యాసంగి సీజన్ ఇవ్వండి, ఇప్పుడు 10 ఎకరాలు 15 ఎకరాలకు ఇచ్చాడు. ఎందుకంటే లోకల్ ఎలక్షన్ గట్టెక్కాలని ఉద్దేశంతో ఇచ్చిండు అనేది మా వాళ్ళు. అంటే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. సో ఇది మొత్తానికైతే ఎన్నికల రగడ కోర్టుకి చేరింది. సో కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. సో తీర్పుని బట్టి ప్రభుత్వం ఎప్పుడు షెడ్యూల్ ప్రకటిస్తుంది అనే విషయం అయితే క్లారిటీ రాబోతుంది. కానీ ఇప్పటికే ప్రతిపక్షాలు మాత్రం చాలా సీరియస్గానే లోకల్ బాడీ ఎన్నికలపైన ఫోకస్ చేసిండ్రు. ఇంకోవైపు నిరుద్యోగులు కూడా చాలామంది ప్రభుత్వం తమకిచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ప్రత్యక్షంగా తమే ఈ ఏడాది పోటీ చేయబోతున్నాం ప్రభుత్వానికి నిరసనగా అండ్ మిగతా వాళ్ళను కూడా నిరుద్యోగులకు జరిగిన అన్యాయం ఏంటిది అని చెప్పి అక్కడ ఉండే వాళ్ళని కూడా ప్రభావితం చేస్తామని చెప్పేసి ఒక సవాళ్ళు అయితే విసురుతున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి లోకల్ బాడీ ఎన్నికల కష్టం అయితే తీరేటట్టు కనిపిస్తలేదు. కేవలం ఒక ప్రతిపక్షం నుంచి మాత్రమే కాదు, మాజీ సర్పంచ్ల నుంచి ఇటు నిరుద్యోగుల నుంచి కూడా ఈ ఘాటైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. మరి ఈ ఎన్నికలని ఎట్లా ఎదుర్కొంటుంది ప్రభుత్వం అనేది చూడాలి.